హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్లీ 4వ వారం సప్త శనివారాల వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. అసలు ఈ వారం ఎలా చేసేది దేవుడా అని అనుకున్నాను. ఎందుకు అనంటే లాస్ట్ 5 డేస్ నుంచి మా స్వామి మా ఇంటికి రాకూడదు, అలాగే హనీ కూడా లేదు, నేను వెళ్ళి తెచ్చుకునే సిచ్యువేషన్స్ కూడా ఏమీ లేవు. సో అందువల్ల ఎలా చేసుకోవాలి దేవుడా అని అనుకున్నాను. కానీ ఆ దేవుడు మనతో పూజ చేయించుకోవాలి అనుకుంటే ఎలా అయినా చేయించుకుంటారు, అదైతే నేను గట్టిగా నమ్ముతాను. ఇంకా ముందు రోజు అయితే మా అత్తయ్య పనికి వెళ్తారు, మా అత్తమ్మ. సో పనికి వెళ్ళేటప్పుడు పువ్వులు ఏమైనా ఉంటే తీసుకురండి అని చెప్పాను. సో ఆవిడైతే తులసి కొమ్మలు అలాగే పువ్వులు తీసుకొచ్చారు. ఇంట్లో నిజంగా పువ్వులు కూడా లేవు. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామిని అలా చూస్తూ నేను కాసేపు ఉండిపోయాను. ఎందుకంటే ఆయనకి ఇష్టమైంది ఎల్లో కలర్ కదా. సో ఎల్లో కలర్ పువ్వులు అలాగే తులసి మాల పెట్టి ఈరోజైతే పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది. నేను ఈ 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేసేటప్పుడు నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా ఏమీ మొక్కుకునే దేవుని, ఏం జరిగినా తట్టుకునే శక్తిని నాకు ప్రసాదించు తండ్రి. నేను ఎంత కష్టాన్నైనా దాన్ని ఫేస్ చేసే అంత ఓపిక సహనాన్ని అయితే ఇవ్వు దేవుడా అనే మొక్కుకుంటాను. కానీ నా మైండ్లోకి ఒక ఆలోచన అయితే వచ్చింది. సో ఆ ఆలోచన నేను మా హస్బెండ్కి చెప్పినప్పుడు మా స్వామి అయితే వద్దమ్మా, ఎందుకు అంత రిస్క్ వద్దు, మనకి ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా అని చెప్పారు. కానీ నాకెందుకనో అది అలాగే మనసులో ఉండిపోయింది. అది చేస్తే బాగుండేదేమో అని చెప్పి సడన్గా అదైతే గనక మా హస్బెండ్ ఒప్పుకున్నారు. అది నెక్స్ట్ వీడియో.